నమస్తే అండి. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. వీడియోలో పూసలతో ఐశ్వర్య లక్ష్మికి వెళ్ళే విధానంలో భాగంగా పార్ట్ 6 షేర్ చేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 5 వరకు ఇంత మటుకు మనకి రెడీ అయిపోద్ది ముగ్గు. ఇప్పుడు ఈ వీడియోతో పూర్తిగా మనకి ముగ్గు అయితే రెడీ అయిపోద్ది అనమాట. నేను ఈ ఐశ్వర్య లక్ష్మి ముగ్గుని వెళ్ళే విధానాన్ని 6 పార్ట్స్ కింద డివైడ్ చేసి అల్లే విధానం షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ 5 పార్ట్స్కి వీడియోస్ ఉన్నాయి. మీరు ప్రీవియస్ వీడియోస్ని చూడండి. అల్లుకోవాల్సిన వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి అల్లుకోండి. మనకి ఈ ముగ్గు అల్లుకుంటానికండి కాస్ట్ చాలా తక్కువ పడుతుంది. 4 రంగులండి, 4 కలర్స్ బీడ్స్. చాలా అల్లుకోవచ్చు అనమాట ముగ్గులు. దేవుడి దగ్గర ఇలా ఒక 5-6 రకాల ముగ్గులు అల్లుకుని మనం అలంకరించుకోవచ్చు అండి చక్కగాను. మనకి ఖర్చు చాలా తక్కువ, ఐటము కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మీకు ఐటమ్ మాత్రం చక్కగా మనకు నచ్చిన కలర్స్తో మనం ఈ ముగ్గుని అల్లుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మార్కెట్లో మంచి బీడ్స్ దొరుకుతున్నాయండి. ఈ పూర్వం రోజుల్లో అయితే ఒక ప్లాస్టిక్ బీడ్సే దొరికాయి. ఇప్పుడైతే మనం డబ్బు పెట్టిన కొలది బీడ్స్, క్రిస్టల్ బీడ్స్ అని, ప్లెయిన్ బీడ్స్ అని, చమ్కీ బీడ్స్ అని, కుందన్ బీడ్స్ అని ఇలా రకరకాలు దొరుకుతున్నాయండి. మార్కెట్లోను విరివిగానే దొరుకుతున్నాయి, ఆన్లైన్లో దొరుకుతున్నాయి. మీరు కూడా ఒకసారి ఈ బీడ్ వర్క్ అల్లటానికి ట్రై చేయండి. ఓకేనా. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకోకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం అయితే చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. మీరు చూసిన తర్వాత మీకు వీడియో మీద మీకు నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అనేది. మీరు కూడా అల్లుకుంటానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అల్లుకుంటానికండి మనం ఈ 4 కలర్స్ బీడ్స్ తీసుకున్నాం. వైట్, ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్. ఇప్పుడు ఈ వీడియోకి అయితే మనకి ఈ 3 కలర్స్తో సరిపోతాయి. ఓకే అండి. ఇవి 6 mm సైజ్ బీడ్స్ అండి. ఈ 3 కలర్లు మనం తీసుకుంటున్నాము ఈ వీడియోలోకి అల్లటానికి. నెక్స్ట్ ఇదిగోండి ఫిషింగ్ వైరు వచ్చేసి శ్రీ సాయి ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళది. నేను పవర్ వాడుతున్నాను అనమాట. ఇదిగోండి 45 మీటర్స్ ఉంటుంది. ఇది 40 mm డయా, అంటే ఈ వైరు నెంబర్ అనమాట. 40 అని, 50 అని, 30 అని అలా ఉంటాయండి. 30, 40, 50, 100 కూడా ఉంటుందండి నెంబరు. మీరు ఈ నెంబర్ చూసుకోవాలి. ఇక్కడ ఈ నెంబర్ చూసుకుంటే మనం అల్లుకోవటానికి వీలవుతుంది అనమాట. ఇప్పుడు మనం వల్లే ఈ 6 mm సైజ్ బీడ్స్కి మనకి ఇది సెట్ అవుతుంది. ఈ వైర్ ఎలా ఉంటుంది అంటే అండి, ఇదిగోండి చూడండి, లావు కాదు సన్నము కాదు, మిడిల్లో ఉంటుంది అనమాట. అందుకని నేను ఇది తీసుకుంటున్నాను. మనకండి 4 mmకి కానీ, 6 mmకి కానీ, 8 mmకి అంత మటుకు ఈ 40 mm డయాని మనం ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా. ఇదిగోండి ఎలా ఉంటుంది. కాకపోతే పైన లేబుల్సే చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఎలా వస్తుంది, ఒకసారి ఎలా వస్తుంది. దీన్ని మీరు మార్కెట్లో మీకు ఎక్కడైనా దొరుకుతుందండి. ఫ్యాన్సీ షాపుల్లో కానీ, లేదంటే నావెల్టీ షాపుల్లో కానీ, చిల్లర కొట్టుల్లో కూడా దొరుకుతాయండి ఒక్కొక్క చాట అయితే. మీకు దీన్ని ఏమని అడుగుతారంటే ఫిషింగ్ వైరు అంటే చేపల పట్టే వైరు అని అడగండి, లేదంటే నైలాన్ వైరు అని అడగండి. ఓకేనా. ఇహన సూది అండి నంబర్ 6. ఇదిగోండి ఎలా ఉంటుంది. మనం సూది ఎలా తీసుకోవాలంటే నీడిల్కి అడుగున హోల్ ఉంటుంది కదా, అది కొంచెం పెద్దగా తీసుకోవాలి. బీడ్స్ ఎక్కించుకుంటానికి కొంచెం పొడవు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి ఈజీగా మనకి బీడ్స్ ఎక్కించేసుకోవచ్చు. కట్ చేసుకుంటానికి ఒక కట్టరు చూసారు కదా. బీడ్స్, ఫిషింగ్ వైరు, నీడిలు, కట్ చేసుకోవడానికి కట్టరు. ఈ 4 ఉంటే మనకి మొత్తం అల్లేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి అల్లిక స్టార్ట్ చేద్దాము. ఇక్కడ మనం అల్లుకున్న తర్వాత ఇక్కడ మనకి కోణాలలో వచ్చాయి కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 బీడ్స్ ఉంటాయి. మనం అల్లేటప్పుడు ఇక్కడ కోణాలల్లే మనకి ఎదురుగా కనిపిస్తుంది చూసారు కదా. ఇక్కడ ఎదురుగా ఈ బీడు మనం లెక్క వేసుకోకూడదు. మరలా ఇప్పుడు ఈ బీడు లెక్క వేసుకోకూడదు. అటు ఇటు తీసేస్తే మనకి 18 బీడ్స్ ఉంటాయి. ఈ 18 బీడ్స్కే మనం అల్లుతాం అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ బీడ్ని లెస్ చేయాలి. రైట్ లెఫ్ట్ 20 బీడ్స్లో రైట్ లెఫ్ట్ తీసేసేయాలి. మిడిల్లో 18 బీడ్స్ వస్తాయి. ఈ 18 బీడ్స్కే మనం అల్లుతాం అనమాట. ఇక ప్రతి దానికి అంతే. ఇటు చూసినా ఈ బీడు తీసేయాలి. ఈ బీడు, ఈ బీడు, ఈ బీడు, ఇది ఈ కోణాలన్నీ ఉండే చోట మాత్రం మనం వదిలేసేయాలి. అసలు మనం వాడమన్నమాట ఈ స్టెప్లో. ఓకే అండి. ఇదిగోండి ఏం చూద్దాము. ఇప్పుడు మనం వేసేయి ఇవన్నమాట. ఈ 3 వేస్తాం.
ముందుగా నీడిల్ని ఇక్కడ ఎక్కించేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఎక్కించేసాను. ఇక్కడ ఇది వదిలేసాం కదా, ఇలా పట్టుకుందాము. ఇలా పెట్టుకుందాం మన ఎదురుగా. ఈ వదిలేస్తే 20 బీడ్స్లో 1 బీడ్ వదిలేసాం. ఇక్కడ 2 బీడ్స్ తీసుకోవాలి బేస్. ఈ బీడు ఈ బీడు, ఇది ఈ 2 బీడ్స్ బేస్ అవుతుంది. ఇక్కడ 2 yellow 2 white ఇలా తీసుకోవాలి. వైర్ అనేది లెఫ్ట్ ఉంది, నా చేతికి లెఫ్ట్ వైపు ఉంది. చూడండి, నా చెయ్యిని కూడా మీరు గ్రహించండి. లెఫ్ట్ ఉందా రైట్ ఉందా అనేది కూడా మీరు బీడ్ చేంజ్ చేసేటప్పుడు మనకి అదొకటి మీరు గ్రహించాలి. ఇదిగోండి, ఇలా ఎక్కించేసుకోండి. 4 బీడ్స్ ఇక్కడ 4 ఎక్కించేసాను. ఆల్రెడీ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 4 + 2 6 ఇలా. ఓకేనా, 6 బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది. మరలా 2 బీడ్స్ బేస్. ఈ స్టెప్ అంతా మనకి 6 బీడ్ ఫ్లవరే వచ్చేస్తుందండి. ఇది ఒకటి గ్రహించండి. ఇదిగోండి, ఇక్కడ 2 బీడ్స్ తీసుకున్నాం. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు ఇక్కడ 2 బీడ్స్ బేస్ అవుతుంది. 3 1 2 3 ఎల్లో 1 2 వైట్ బీడ్స్ 3 ఉన్నాయి. 3 ఎల్లో బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 ఎల్లో బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేయాలి. టైట్గా లాగేసుకోండి ఇలా. మరలా ఈ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేద్దాము. ఇక్కడ ఒక ఫ్లవర్ ఏర్పడిపోయింది. మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. వన్ 2 3 ఉన్నాయి. 1 2 3 2 వైట్ 1 ఎల్లో ఇలా తీసుకోవాలి. ఈ 2 బీడ్స్లో నుంచి కూడా బయటకు వచ్చేద్దాం. ఇక్కడ వరకు మనకు మరలా ఇక్కడ పైన వస్తాయి అన్నమాట. మరలా 2 బీడ్స్ బేస్. ఇక్కడ 3 వైట్ బీడ్స్ ఉన్నాయి. 1 2 3 3 బీడ్స్ ఉన్నాయి. 3 బీడ్స్ మనం యాడ్ చేయాలి. 2 ఎల్లో బీడ్స్ 1 వైట్ బీడ్. ఇలా ఈ వైట్ బీడ్లో నుంచి ఇలా లాగేసేయండి. మరలా 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేద్దాం. ఈ ఫ్లవర్ అయిపోయింది. మరలా 2 బీడ్స్ బేస్ చేసుకుందాం. బేస్ అంటే తీసుకోండి అని అర్థం అండి. ఇక్కడ ఉన్నవి మరలా ఇక్కడ ఎల్లో బీడ్ 2 వైట్ బీడ్స్ 3 బీడ్స్ ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఎల్లో బీడ్స్ 3 తీసుకోండి. ఇలా ఎల్లో బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేయాలి. 2 వైట్ బీడ్స్లో నుంచి కూడా బయటకు వచ్చేద్దాం. మరలా 2 బేస్ చేసుకుందాము. ఇక్కడ 1 2 3 తీసుకోవాలి. ఎల్లో 2 వైట్ బీడ్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ 2 వైట్ బీడ్స్ 1 ఎల్లో బీడ్ ఇలా తీసుకోవాలి. ఈ ఎల్లో బీడ్లో నుంచి బయటకు వచ్చేద్దాం. ఈ ఫ్లవర్ రెడీ అయిపోయింది. మరలా 2 బీడ్స్ బేస్ చేసుకుందాం. ఇక్కడ 3 ఉన్నాయి.
yellow beads, 1 white bead. ఇలా తీసుకోండి. చూడండి వైర్ ఇక్కడ ఉంది, అందుకని నేను ఇక్కడ చూడండి ముందు yellow ఎక్కించాను, తర్వాత వైట్ ఎక్కించాను. ఈ వైట్ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేసాడు. ఈ ఫ్లవర్ అయిపోయింది. నెక్స్ట్ 2 బీడ్స్ బేస్ చేసుకుందాం. ఇక్కడ 1 yellow 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 3 yellow యాడ్ చేయాలి. ఇలా yellowలో నుంచి బయటకు వచ్చేద్దాం. ఇట్లా మరలా 2 బీడ్స్ బేస్. ఇక్కడ 1 yellow 2 వైట్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేయాలి, 2 వైట్ 1 yellow ఎక్కించుకోవాలి. 2 వైట్ 1 yellow. త్రీ ప్లస్ 3 6 మనకి రెడీ అయిపోయింది. ఈ స్టెప్ పైకి వచ్చేద్దామండి. ఇటు పైకి పెంచుతాం కాబట్టి పైకి వచ్చేద్దాం. ఈ స్టాండింగ్ బీడ్ని చూసారా, ఈ బీడ్లో నుంచి పైకి వచ్చేయండి. ఇలా వచ్చేస్తే తిప్పేద్దాం ఇటుకి. మరలా ఈ పైన అల్లాలి కాబట్టి ఇటుకి ఇలా తిప్పుదాం. మరలా తిప్పేసి ఈ పైన వైట్ బీడ్ ఉంది కదా, అక్కడికి కూడా తీసుకొచ్చేద్దాం. తీసుకొచ్చేసి ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ మిడిల్లో 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 బీడ్స్లో కూడా నీడిల్ తీసుకొచ్చేద్దాం. ఇంకా ఇప్పుడు మీకు ఇలా రావాలి లుక్. చూడండి ఒక్కసారి 3 డాట్స్ అల్లే చుక్కలల్లే ఎల్లో రావాలి. ఇక్కడ 1 డాట్ రివర్స్ ఉంటుంది, ఇక్కడ 2 yellow, ఇక్కడ రివర్స్ వైట్, ఇక్కడ 2 yellow, అటు ఇటు 1 బీడ్ ఉంటుంది. ఇలా వస్తే మీరు కరెక్ట్గా వేసుకున్నట్టు. ఎందుకంటే నేను ఈ స్టెప్ మీకు చూపిస్తా, మిగతావన్నీ మీరు వేయాలి. ఓకే అండి, అందుకని చెప్పేసి ఒకసారి ఇలా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి పైన బీట్స్ ఎన్ని వస్తాయి అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 రావాలండి. 18 రావాలి. ఓకేనా. ఇక నెక్స్ట్ ఈ స్టెప్ అయిపోయింది. ఇక మరలా మనం నెక్స్ట్ స్టెప్కి వెళదాము. ఈ నెక్స్ట్ స్టెప్లో రెడ్ తీసుకుందాం, వైట్ తీసుకుందాం. ఇక ఎల్లోతో పని అయిపోతుంది. ఈ స్టెప్ వరకే ఎల్లో. ఇక రెడ్, ఇక్కడ 2 బీడ్స్ ఎల్లో బేస్ అవుతాయి. 1 2 రెడ్ అండ్ 2 వైట్. ఇలా తీసుకోవాలి. ఇదిగోండి ఇలా 4 తీసుకున్నాము. ఆల్రెడీ ఇక్కడ ఎల్లో 2 ఉన్నాయి. 2 + 4 6. ఈ ఎల్లో బీడ్స్లో నుంచి 2 ఈ వైట్ వదిలేయాలి. ఇక్కడ మనకి ఇలా ఒక ఫ్లవర్ అయితే ఏర్పడుతుంది. మరలా 2 బీడ్స్ బేస్ ఎల్లో, 1 రెడ్ 2 yellow 3 అవుతాయి. ఇక్కడ మనం 2 వైట్ 1 రెడ్ యాడ్ చేయాలి. ఇలా ఈ రెడ్ బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చాయి. ఇక్కడ మనకి రెడ్ బీడ్స్ 3 డాట్స్ అల్లే ఏర్పడ్డాయి. 3 చుక్కలు అల్లే మనకి ఇక్కడ ఏర్పడతాయి. చూడండి 1 2 3. మరలా ఈ 2 yellow బీడ్స్లో నుంచి బయటకు వచ్చేద్దాము. ఎక్కడికక్కడికి ఎండింగ్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసాం. మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోదాం, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసాం. మరలా ఈ రెడ్ బీడ్లో నుంచి కూడా బయటకు వచ్చేయండి, ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఈ రెడ్ బీడ్స్లో నుంచి కూడా ఇక్కడికి వచ్చేసేయండి. చూసారు కదా, ఇక్కడికి తీసుకొచ్చేసాం నీటిని. 3 వైట్ 1 రెడ్. ఇలా వస్తుంది.
ఈ రెడ్ బీడ్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఈ రెడ్ బీడ్ని పైకి ఇలా అనేసేయండి. ఇలా పైకి వదిలేసి ఈ వైట్ బీడ్లో నుంచి బయటకు వచ్చేయండి. ఇలా టైట్గా ఇలా లాగేసేయండి. ఇలా పట్టుకుని ఇలా లాగేసేయండి, మనకి ఉండిపోతాయి. ఓకేనా? ఈ 1 వైట్ బీడ్. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం 2 యాడ్ చేసుకోవాలి వైట్ బీడ్స్. ఈ రెడ్ బీడ్ ఉంది కదా, దీనిలో తీసుకొచ్చేద్దాం. ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేసుకుని ఈ మధ్యకి ఇలా తీసుకొద్దాం. ఇక్కడ మనకి 6 బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడింది, చూడండి. ఇక్కడ మనకి వైట్ బీడు రెడ్ బీడు ముందుకి కోణం వల్లే తేలుతాయి అన్నమాట. ఇక్కడ ముందుకుంటాయి వైట్ రెడ్. ఇక్కడ ఇంత మటుకు పట్టుకుంటే 6 బీడ్ ఫ్లవర్ వచ్చేసింది. మరలా ఈ రెడ్ బీడ్లోంచి కిందకు వచ్చేద్దాము. చేసి ఎల్లో బీడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి తీసుకొచ్చేయాలి. వైర్ని నీడిల్ని ఇక్కడ తీసుకొచ్చేద్దాం. ఇక్కడ వరకు టైట్గా లాగేసేయండి. ఇట్లా మనకి ఒక కోణం వల్లే ఏర్పడి ఉండాలి. ఇలా లెగవకూడదండి. ఇట్లా పెట్టామనుకోండి, ఇలా లెగవకూడదు. ఇది ఒక్కటి చూడండి మీరు. ఇది కోణాలు, ఈ కోణం అనేది ఇట్లా లెగవకూడదు, మనకి ఇట్లా ఉండిపోవాలి. ఇట్లా మనం ముగ్గు వేసామనుకోండి, ముగ్గు వేసినట్టే మనకు చక్కగా ఇలా ఉండాలి. మళ్ళీ ఇలా కొంచెం లెగవటం అనేది లెగవకూడదు. అది ఒక్కటి మీరు గ్రహించుకోండి కోణాలు వేసేటప్పుడు మాత్రం. మరలా ఒకటి అయిపోయిందండి మనకి. ఇక మరలా రెండోది స్టార్ట్ చేద్దాము. టూ ఎల్లో దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. ఇదిగోండి, ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ బేస్ అవుతాయి. ఇక్కడ మనకి ఈ 2 వైట్ బీడ్స్ని వదిలేయాలి, ఇది వదిలేసేయాలి. ఈ 2 ఎల్లో బేస్ చేసుకోవాలి. ఇక్కడ 2 రెడ్ అండ్ 2 వైట్ యాడ్ చేయాలి. 2 రెడ్ 2 వైట్ బీడ్స్. ఇలా ఎల్లో బీడ్స్ 2 బీడ్స్ బేస్. ఇలా 2 ఎల్లో బేస్ అవుతుంది, 2 రెడ్ 2 వైట్. ఇక్కడికి ఒక ఫ్లవర్ ఏర్పడిపోయింది. నెక్స్ట్ 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఇక్కడ 2 వైట్ 1 రెడ్. ఇలా ఈ రెడ్ బీడ్లో నుంచి బయటకు వచ్చేద్దాం. మళ్ళా పైకి తీసుకెళ్ళిపోవాలి నీడిల్ని. ఇలా పైకి వైట్ బీడ్స్ 2 బీడ్స్లో నుంచి పైకి వచ్చేయాలి. ఇలా టైట్గా చక్కగా ఇలా లాక్కోవాలి. చూసారు కదా. ఈయన ఇక్కడ 2 రెడ్ బీడ్స్లోకి కూడా తీసుకెళ్ళిపోదాం. స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ 3 వైట్ బీడ్స్, 1 రెడ్ బీడ్. ఇలా ఇలా పొడవుగా ఉంటుంది. రెడ్ బీడ్ని పైకి అనేసేయండి. ఈ వైట్ బీడ్ ఒకటి తీసుకోండి, 1 ఇలా వచ్చేయండి. ఇదిగోండి, ఇక్కడ వైర్ ఇక్కడ ఉంది. ఇలా టైట్గా ఇక్కడ మనకి లాగేసుకోవాలి. ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ రెడ్ బీడ్లో నుంచి సింగిల్ రెడ్ బీడ్ తీసుకోండి. ఇలా
ఇక్కడ ఉంది మిడిల్లో. ఈ రెడ్ బీడ్లో నుంచి బయటకు వచ్చేయాలి. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇక్కడికి మనకి ఈ ఫ్లవర్ కూడా ఇక్కడికి 2 అయిపోయిందండి. ఇక్కడ ఎండ్ చేసేద్దాము. నాకు వైర్ అయిపోయింది. ఇదిగోండి నాకు వైర్ అయిపోయి వచ్చింది. ఎండింగ్ చూడండి ఒక్కసారి. ఇలా కిందకు వచ్చేయాలండి. ఇలా ఎందుకంటే ఇక్కడే వేసేస్తే మనకి నిలవదు, లూజుగా ఉంటుంది. అందుకని కిందకి తీసుకొచ్చేయండి. ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ వైట్ ఉంది కదా, వైట్లో కలిసిపోద్దాం మనకి. ఇక్కడ వేసేద్దాం నాటు. ఇదిగో చూడండి సూది మీద ఇలా ఈ క్రిందిది ఇలా పట్టుకుని సింగిల్ వేసా కాబట్టి ఇక్కడ నేను 3, 4, 5 సూది మీద ఇలా 5 టైమ్స్ వేయండి. వేసిన తర్వాత ఇలా దగ్గరికి లాగేసేయండి. మనకి ఇక్కడ నాటు పడిపోద్ది. ఇలా ముందుకు ఇలా అక్కడే కట్ చేయొద్దండి. ఇక్కడికి ఒక బీడు ముందుకు తీసుకొచ్చేసి ఓడదనమాట. నాటు మాత్రం స్ట్రాంగ్గా వేసుకోండి. ఇక్కడ కట్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ కట్ చేస్తున్నాం. ఓకే అండి. ఇంకా ఇంకొకటి ఉందండి, వేసేద్దాము. మీరు వైరు తీసుకునేటప్పుడు 1 మీటర్ వరకు తీసుకోండి. కొత్తగా అల్లిక స్టార్ట్ చేసేవాళ్ళు ఎక్కువ తీసుకుంటేనండి మీకు ముందు వైరు చిక్కుపడిపోతూ ఉంటుంది. అందుకని ఎక్కువ తీసుకోకండి. ఇదిగోండి ఇలా నాటు ఎలా వేసుకోవాలో చూడండి. స్టార్టింగ్ నాటు ఇలా 2 దగ్గరికి తీసుకుని ఇలా పట్టుకుని 1 టైం ఇలా వేశారు కదా, ముడి లాగద్దు. 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ వేస్తున్నాను నేను. అప్పుడు లాగేసి ఇలా దగ్గరికి ఇలా నేసేయండి. మనకి బీడ్లో నుంచి బయటికి రానంత వరకు లావుగా వేసుకోవాలి. ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి ఇది బయటికి రాకుండా చూసుకుని ఎంత పడితే అంత. మరలా వచ్చేస్తుంది అనుకోండి, ఇంకోసారి ఇలా తిప్పుకొని లాగేసేయండి. నాకైతే ఇది సరిపోద్ది. ఈ ఎక్స్ట్రా ఉంది కదా పీసు వైరు కట్ చేసేసుకున్నాం. మరలా ఇక్కడ ఎక్కించుకుందాం. ఇక్కడ ఎక్కించుకుంటేనండి మనకి ఈ అడుగున ముడింది కదా, ఇది అడ్డు వస్తుంది. ఈ అడ్డు లేకోకుండా మనం కింది నుంచే ఎక్కించుకుందాం. ఇక్కడ ఎక్కించుకుంటే మనకి ఇక్కడ అడ్డం ఉండదు. ముడి మనం ఇలా స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఏమీ అడ్డం లేకుండా మనం చూసుకోవాలి. ఇక్కడ ఈ వైట్ బీడ్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఈ 2 ఎల్లో బీడ్స్లోకి నీడిల్ పోనిచ్చేద్దాం. ఇలా ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ బేస్ అవుతుంది, 2 రెడ్ బీడ్స్, 2 వైట్ బీడ్స్ ఇలా తీసుకోవాలి. ఈ ఎల్లో బీడ్లో నుంచి 2 ఎల్లో బీడ్స్లో నుంచి బయటకు వచ్చేద్దాం. మరలా మనకు ఒక ఫ్లవర్ అనేది ఏర్పడింది. మరలా 2 ఎల్లో బీడ్స్లో నుంచి నీడిల్ బయటకు వచ్చేద్దాం. ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి. 1 రెడ్, 2 ఎల్లో ఉన్నాయి. 3 ఉన్నాయి. 1, 2, 3. 2 వైట్, 1 రెడ్. ఇలా తీసుకోవాలి. ఈ రెడ్ బీడ్లో నుంచి మరలా బయటకు వచ్చేద్దాం. 3 డాట్స్ ఏర్పడిపోయినాయి సెకండ్ స్టెప్లో. మరలా ఈ ఎల్లో బీడ్స్లో నుంచి బయటకు వచ్చేసి ఈ 2 వైట్ బీడ్స్లో నుంచి కూడా నీడిల్ పైకి మనం పెంచుకుంటుంది పైన కాబట్టి పైకి తీసుకెళ్ళిపోదాం. ఇలా మరలా ఈ రెడ్ బీడ్లో నుంచి కూడా ఇలా ఇక్కడికి తీసుకొచ్చేయాలి. ఇక్కడ 3 డాట్స్ ఏర్పడిపోయినాయి రెడ్. ఫస్ట్ స్టెప్లోనూ
2 yellow డాట్స్ ఏర్పడతాయి. సెకండ్ స్టెప్లో రెడ్ డాట్స్ 3 ఏర్పడతాయి. ఇక్కడ చూసారు కదా 2 yellowవి 1 2 3 ఇంత మటుకు 1 1 2 3 3 చుక్కలు 3 చుక్కల్లాగా. ఇక్కడ రెడ్ 3 చుక్కలల్లే 3 బీడ్స్ మనకు ఏర్పడతాయి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఉంది వైర్ అనేది రెడ్ బీడ్స్ దగ్గర రైట్లో ఉంది ఇప్పుడు వైరు. ఇక్కడ 3 వైట్ బీడ్స్, వన్ రెడ్ బీడ్ ఇలా తీసుకోవాలి. తీసుకుని రెడ్ బీడ్ ఉంది కదా దాన్ని పైకి అనేసేయండి. ఇలా ఈ వైట్ బీడ్ 1 బీడ్లో నుంచి బయటకు వచ్చేసేయండి నీడిల్తో. ఇలా చూసారా ఇక్కడ 2 బీడ్స్ ఉంటాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 రెడ్ 2 బీడ్స్ ఉన్నాయి కదా 1 బీడ్ తీసుకోండి మిడిల్కి. ఇలా బయటకు వచ్చేద్దాం. కొంచెం నిదానంగా వేసుకోండి, లాగకోకుండానండి, చక్కగా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా ఈ మిడిల్లో ఉంది ఈ సింగిల్ బీడ్కి తీసుకొచ్చాను. మరలా ఈ క్రిందికి తీసుకొచ్చేయండి రెడ్ బీడ్లో నుంచి. ఇలా ఇప్పుడు మనకి 3 డాట్స్ అయిపోయాయి. ఇక్కడికి ఎండ్ అయిపోయిందండి. ఈ 3 డాట్స్ మనకు వచ్చేసాయి. అంటే ఇక్కడ కూడా మనకి ఇలా 3 వస్తాయి అన్నమాట. ఈ 3 డాట్సే సేమ్. ఇక్కడ నీడిల్ని ఇక్కడికి తీసుకొచ్చేసి మరలా మనం ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలి, కిందకు వచ్చేద్దాము. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఇలా మనకి ఎదురుగా ఇక్కడ కోణం వల్లే 1 బీట్ ఉంది కదా అక్కడికి తీసుకొచ్చేద్దామండి నీడిల్ని. ఇదిగోండి చివరికి ఇక్కడికి. ఈ బీట్ వదిలేద్దాము. 3 బీట్స్లోకి నీడిల్ తీసుకెళ్ళాలి. 1 2 3 ఇక్కడికి. ఇక్కడ ఉంది కదా ఇక్కడికి తీసుకొచ్చాను. 1 2 3 ఇక్కడికి అయిపోయింది మనకి. చూడండి ఒక్కసారి. మరలా ఇక్కడ స్టార్ట్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ ఇంకొక ఇలాగే మరలా మనకు రెడీ అయిపోద్ది. ఇక్కడ ఒకటి అయిపోయింది, ఇంకా 4 ఉన్నాయి కదా మనకి. 4 లైన్స్ రావాలి ఇక్కడ కోణాలల్లే. ఒకటి అయిపోయింది, ఇంకా 4 వేయాలి. ఇక్కడ మనం మరలా స్టార్ట్ చేసేసుకుంటామే. ఎలా 2 yellow beads, 2 white beads. ఇలా ఈ బీడ్ వదిలేసి ఈ 2 బీడ్స్ని తీసుకుంటాం. మరలా 2 బేస్, yellow 1 bead, 2 white beads, 3 yellow యాడ్ చేయాలి. ఇదిగోండి ఇలా మరలా బయటకు వచ్చేసి ఈ 2 బీడ్స్లో నుంచి కూడా బేస్ చేసుకోవాలి. ఇక్కడ 2 వైట్, 1 yellow ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఈ స్టెప్ అయిపోయింది. మళ్ళీ 2 బీడ్స్ బేస్ చూసారు కదా. ఇక మొత్తం వేసేయండి ఇట్లాగే.
ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు వేసేసుకోండి. మరలా ఈ 3 మీరు వీడియో ఇక్కడికి మరలా మీకు సెట్ అవ్వలేదు అనుకోండి, మరలా రిపీట్గా చూడండి. ఇక్కడ వరకు ఎంత మటుకైతే అల్లానో ఎండింగు ఇక్కడ వరకు చూడండి, మళ్ళీ రిపీట్గా ఇటు పెట్టుకోండి. లేదంటే ఈ అల్లింది ఉంటుంది కదండి, ఇది చూసైనా మీరు అల్లేసుకోవచ్చు. ఓకేనా? ఇక నేను ఇటు 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 మొత్తం నేను అల్లేసి మీకు ఇక్కడ చివరిలో చూపించేస్తానండి. మీరు సేమ్ ఇదే అల్లేసుకోండి రిపీట్గా. టైం వేస్ట్ ఎందుకు, మీకు చూపించిందే కదండి ఇదంతాను, ఈ వర్కే కదా, ఈ వర్క్ మరలా రిపీట్ వర్కే వస్తుంది కాబట్టి మీరు మరలా అల్లేసేయండి. నేను అల్లేస్తాను. మొత్తం వేసేసానండి. ఇంకా చివరికి ఈ కొంచెం వేసేస్తే అయిపోద్ది అనమాట. మీతో మాట్లాడతా వేస్తాను. ముందు కొంచెం అండి కష్టం అనిపిస్తుంది. ఎక్కడ ఒక లైన్ వరకు వేసేసుకుంటే మీరు సెకండ్ వేసేస్తున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. శ్రద్ధగా వేసేస్తేనండి పెద్ద కష్టం అనిపించదు. శ్రద్ధ పెట్టేస్తేనండి అసలు తప్పు కూడా రాదండి బీడ్ వర్క్. ఇదిగోండి ఇలా 4 మనం ముగ్గు మైండ్లో పెట్టేసుకునండి అల్లుతూ ఉంటే అసలు తప్పు అనేది రాదనమాట. ఎందుకండి ఇలా అల్లిన తర్వాత మేము అల్లుకున్నామని కామెంట్ చేయండి అబ్బా. మరలా 2 వైట్ 1 రెడ్. పట్టేస్తూ ఉంటాయండి మూలలు. కొంచెం జాగ్రత్తగా లాక్కుండా కొంచెం నిదానంగా వేసేసుకోండి. ఈజీగా ఉంటుంది అప్పుడు మనకి. అల్లుకున్నాక మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి అబ్బా. మనకి కామెంట్ బాక్స్ ఉంది కదా, తెలియచేయండి. ఎవరికైనా అర్థం కాలేదనుకోండి మీరు మరలా కామెంట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. మీకు కామెంట్లో సమాధానం అయితే చెప్పడం కష్టం కానండి, లాంగ్గా ఉంటుంది కదా, అందుకని నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం కొంచెం శ్రమ పడితే చాలండి అల్లిక, మీకే అర్థమైపోద్ది. అల్లుకున్నాక మీ అభిప్రాయం కూడా నాకు చెప్పండి. నేను చెప్పింది అవునా కాదా కరెక్ట్, ఎందుకంటే మరలా మన సబ్స్క్రైబర్స్ చూస్తారు కదా నేను చెప్పింది అవునా కాదా అనేసి. కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే కరెక్టేనంటే కొంచెం అభిప్రాయం వాళ్ళు అల్లుకుంటానికి ప్రయత్నం చేస్తారు. ఓకే అండి? ఇలా చూసారా పూర్తిగా రెడీ అయిపోయాక ఎంత అందమనిపించిందోనో. స్టెప్ పెరుగుతున్నా కొందుకండి అల్లిక కొంచెం కొంచెం మనకి అల్లుతూ ఉంటేనండి అందం రెట్టింపు అవుతూ ఉంటుంది. మనకి ఇంకా ఇంకా అల్లాలనిపిస్తుంది. చివరండి ఇక మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా పూర్తిగా. ఇప్పుడు చివరిన నాటేసేద్దాం, ఎండింగ్ నాటు. ఎలా అసలు పూస కూడానంటండి, ఈ పూసలతో అల్లిన అల్లికలు మన ఇంట్లో ఉంటేనంట దిష్టి దోషాలు కూడా ఉండవట. ఎందుకండి ఇలా, ఎందుకంటే ఇవి అలంకరణ వస్తువులు, వీటి మీద చూస్తారు వచ్చిన వాళ్ళందరూ ఎవరల్లారు ఏంటని. మన ఇంటి మీద ధ్యాస పడదనమాట, అందుకని చెప్పేసి. అంతేగాని వేరే సైంటిఫిక్ రీజన్ ఏం లేదండి. ఇవి అందంగా ఉంటాయి కదా, మన ఇంట్లో ఏ వస్తువు ఉంది ఏ వస్తువు లేదు అనేది ఇంటి మీద పడకుండా ఈ వస్తువుల మీద పడుతుంది అనమాట ధ్యాస. ఇదిగోండి ఎండింగ్ నాటు అయిపోయింది. నాటు మాత్రం చాలా స్ట్రాంగ్గా వేసుకోండి అబ్బా, ఎందుకంటే నాటు ఊడిపోయింది అనుకోండి బీడ్స్ మనకు పదే పదే ఊడిపోతూ ఉంటాయి. కొంచెం లేట్ అయినా మీరు స్టార్టింగ్ నాటు ఎండింగ్ నాటు వేసుకోండి, గట్టిగా వేసుకోవాలి. ఇదిగోండి పూర్తిగా మనకి రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఇది వెళ్ళేసాం కదా, 2 మనకి రెడీ అయిపోయాయి అనమాట. మీకు ఈ అల్లిక మీద మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి అబ్బా. నేను చాలా కష్టపడి మీకు అల్లే విధానం షేర్ చేస్తున్నా కదా. ఇదిగోండి మీకు ఇక్కడ గ్రహించారో లేదో, రెడ్ చూడండి, ఇది కొంచెం లైట్ రెడ్, డార్క్ రెడ్, మెరూన్ టైప్లో ఉంటుంది. మీరు బీడ్స్ ఎంచుకునేటప్పుడు చూసుకోండి. ఇప్పుడు నేను మీకు పదే పదే కొంచెం ఎక్కువ తెచ్చుకోండి అని చెప్పడానికి కారణం ఏమంటే, ఇప్పుడు మీరు సగం అల్లుతారండి, అల్లిన తర్వాత బీడ్స్ అయిపోతాయి. అప్పుడు మరలా ఇలా రెడ్ లైట్ కలర్ వస్తుంది, ఇది స్టార్ట్ చేస్తాం బీడ్స్ అయిపోతాయి, మరలా మనకి ఈ కలర్ దొరుకుతుంది, ఇది దొరకదు. అప్పుడు మనం ఇబ్బంది పడిపోతాము. ఇంకొకటి అసలు అందం ఉండదండి, అది కొంచెం వేస్తే మనకు అందం ఉండదు మొత్తం. అందుకే కొంచెం మరిన్ని మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడే స్టార్ట్ చేసుకోండి, కొంచెం ఎక్కువే పెట్టుకోండి, తక్కువ వద్దు. ఇప్పుడు గ్రీన్ ఉందండి, ఈ గ్రీన్ వేరు ఈ గ్రీన్ వేరు చూడండి, ఇది లైట్
లక్స్ గ్రీన్ కిందకు వస్తుంది. ఇది మ్యాంగో గ్రీన్ కిందకు ఉంటుంది. ఎల్లో కూడా అంతేనండి. అసలు మొత్తం వేసాగానండి కలర్స్ కొంచెం లైట్ కలర్స్ లాగా ఇవి ఉన్నాయి. ఇవన్నీ బాగా డార్క్గా ఉన్నాయి చూడండి. అది అందుకే కలర్స్ మనం ఎంచుకునేటప్పుడు మరిన్ని మన దగ్గర అల్లుకుంటాం స్టార్ట్ చేస్తే మనం కొంచెం మరిన్ని ఎక్కువే తెచ్చుకోవాలి, కానీ తక్కువ అనేది తెచ్చుకోకూడదండి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు దీని మీద పెట్టేసేసాను. పూర్తిగా మనకి రెడీ అయిపోయింది. ఇలా మీరండి అల్లి ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా బాగుంటాయండి. ఎవరు కాదంటారండి ఇంత మంచి మంచి అల్లి మన చేత్తో ఇస్తున్నప్పుడు. మన ఛానల్లో అల్లే విధానం నేను షేర్ చేస్తున్నాను, మీరు చూసి అల్లుకోండి. రోజుకు ఒక అరగంట కేటాయించుకుని అల్లుకున్నారంటే ఇలాంటి ఐటమ్స్ మనకి చాలా అల్లుకోవచ్చు. ఇవే కాదండి, మనకి కిచెన్ వేర్ ఐటమ్స్ ఉన్నాయి మన ఛానల్లోనూ. మళ్ళీ ఫర్నిచర్ సెట్లు ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయండి. మళ్ళీ దేవుడివి సంబంధించినవి ఉన్నాయి, వినాయకుడు, శివలింగము, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మీరు అల్లుకోండి. ఓకే అండి, ఇది ఈనాటి వీడియో. ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీరు అల్లుకున్న తర్వాత ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ ఇంకో సరికొత్త బీడ్ వర్క్ ఐటెంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.